ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనం భగవద్గీతలో 4వ అధ్యాయంలో 9వ శ్లోకం వరకు తెలుసుకున్నాము అర్ధసహితంగా. ఈరోజు 10వ శ్లోకంలో ఏం చెప్పారో తెలుసుకుందాం. అయితే మనకు 7, 8, 9 ఇవన్నీ కూడా ఏం చెప్తున్నాడు అంటే భగవంతుడు, అంటే అర్జునుడు అడిగాడు కదా, సూర్యుడు అప్పుడెప్పుడో పుడితే నువ్వెట్లా చెప్పినావయ్యా, నువ్వు ఇప్పుడు కదా అవతరించింది అన్నాడు. అంటే అజ్ఞానం, అది భగవంతుడు అని తెలుసుకోలేకపోయిండు. కాబట్టి భగవంతుడి యొక్క అవతారం ఎలా జరుగుతుంది, మానవుని యొక్క జన్మ ఎలా కలుగుతుంది అనేవి రెండింటిని తేడాను తెలియజేస్తూ ఉన్నాడు ఆ భగవంతుడు. మరి ఇక్కడ ఏం చెప్పిండు, నువ్వు పుట్టుక ఉంది నీకు, మానవుడు పుట్టినవాడు గిట్టక తప్పదంటారు. అంటే జననం ఉంటుంది, మరణం ఉంటుంది. కానీ భగవంతుడు తన యోగ శక్తితోని అవతరిస్తాడు. ఆయన సామాన్యులుగా మానవులు పుట్టిన విధంగా కాకుండా ఆయన ఇచ్ఛ, అంటే ఆయన ఏ విధంగా అవతరించదలుచుకుంటే ఆ విధమైన రూపంతో తను అవతరిస్తాడు. మానవులు వేరే జీవులన్నీ కూడా వాటి కర్మ విశేషము చేత, అంటే పుణ్యకర్మలు కావచ్చు, పాపకర్మలు కావచ్చు, ఏవో ఒకటి. కర్మ భూమి కదా, భూమి అంటే భూమి మీద అవతరించిన దానికి కర్మ ఉంటుంది, కర్మలు చేస్తాం. కాబట్టి ఆ కర్మల ఫలితాలను బట్టి మనకు జన్మలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఆ కర్మ బంధాల నుండి విముక్తి పొందడానికి ప్రయత్నించడం జ్ఞాన మార్గం. అయితే ఏం చెప్తున్నాడు భగవంతుడు అంటే, మరి నేను అవతరించిన, నువ్వు ఎన్నో జన్మల నుంచి పుడుతున్నావు, నేను పుడుతున్నా, కానీ నీకేది తెలియదు, నువ్వు అజ్ఞానంలో ఉంటావు. కానీ నాకు అన్నీ తెలుసు. నేను లక్ష్యంతోనే అవసరం ఉన్నప్పుడే దుష్ట శిక్షణ చేయడం కోసం అవతరిస్తాను, శిష్టులను రక్షించడం కోసం. అంటే భక్తులను అప్పుడు ద్రౌపదీదేవి కృష్ణ ఆదుకో అనగానే వచ్చి ఆదుకున్నాడు. అలాగే గజేంద్రుడికి మోక్షం ఇచ్చాడు. మరి ఆ విధంగా దుష్టులను శిక్షించవలసిన అవసరం పడ్డప్పుడు శిష్టులను రక్షించడం కోసము నేను అవతరిస్తూ ఉంటాను. నా జన్మకు మీ జన్మకు చాలా తేడా ఉంది బాబు. నువ్వు పుట్టినప్పుడు ఇప్పుడే నేను పుట్టలేదు, నువ్వు ఎన్నో జన్మలు తీసుకున్నావు, కానీ నీకు అవన్నీ ఏమీ తెలియదు. కానీ నాకు తెలుసు. ఎందుకు అంటే నా అవతారం అనేది నా కర్మను అనుసరించి కాదు, నేను ఒక లక్ష్యంతో అవతారం తీసుకుంటాను. ఏ అవతారం తీసుకున్నా దానికి ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం ప్రకారమే, ఆ ప్లాన్ ప్రకారమే ఆ భగవంతుడు ఆ లీలలు చేస్తాడు, చూపిస్తాడు, వెళ్ళిపోతాడు. కానీ మనము ఇష్టం ఉన్నప్పుడు రాలేము, ఇష్టం లేకుంటే పోలేము. అది మనది. అర్జునుడికి అది అజ్ఞానం అయిపోయింది కాబట్టి జ్ఞానవంతుడు అనుకొని పాపం భగవంతుడు అన్నీ చెప్పిండు ముందు. కానీ చివరకు వచ్చేసరికి ఏముంది, ఈయనకి ఆ జ్ఞానాన్ని కూడా మర్చిపోయిండు. అంటే ఎంతో ఉన్నతమైన జ్ఞానం కలిగిన వాడయి ఉండి కూడా యుద్ధ భూమిలో వీళ్ళందరినీ చూసే వరకు ఆ మమకారం అనేది పెరిగిపోయి, మోహం అనేది పెరిగిపోయి, ఆ మోహం అనే మాయతోని అజ్ఞానంలో పడిపోయిండు. చివరకు కృష్ణుడు కూడా భగవంతుడు సర్వేశ్వరుడు అని తెలుసుకోలేకపోతున్నాడు చెప్తున్నా కూడా. అంటే మన ముందర కనబడేది కూడా చెప్తూ ఉంటే కూడా మనము విచక్షణ లేకుండా మొండిగా ఇది కాదు అని వినకుండా చేస్తూ ఉంటాం కదా. అవును, తర్వాత ఎప్పుడో ఆ దెబ్బ తాకి అంత అయిపోయినాక, అవును నువ్వు చెప్పింది కరెక్టే, నేను ఆ రోజు వినలేదు, అది మానవుల లక్షణాలు. కానీ భగవంతుడు అట్లా కాదు కదా.
ఆయన ఏది చేయాలి, ఏది అవసరం వచ్చిందో అప్పుడు ఏం చేయాలో అనుకుంటాడో దానికి తగిన రీతిలో తను అవతారం తీసుకుంటాడు. తన యోగశక్తితోని ఆ కార్యక్రమాన్నే చేస్తాడు. తర్వాత అటువంటి క్రియలు చేసిన కర్మలు భగవంతుడికి ఎటువంటి కర్మలు అంటవు. ఆ విధంగా ఉంటుంది. అంతే, అదే చెప్తుండు. మనిషి ఆవిర్భవించినట్టే భగవంతుడు అవతరిస్తాడు. కానీ మనిషి ఆచరించినట్టే భగవంతుడు కూడా కర్మలు కూడా చేస్తూ ఉంటాడు. కానీ మనిషి యొక్క జన్మ కర్మల్ని తెలుసుకోవడము. మనిషి తను చేసే కర్మలేంటివో తెలుసుకోవాలి. భగవంతుని అవతారం యొక్క దివ్యమైన కర్మలను అర్థం చేసుకోవాలి మనిషిగా పుట్టినవాడు. అదే జ్ఞానం. అంటే భగవత్ తత్వాన్ని తెలుసుకుంటే నువ్వు ఎందుకు పుట్టావో, ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలుస్తుంది. ఆ భగవంతుడి వల్లనే నేను ఇక్కడ ఈ జన్మ తీసుకున్నాను, నాకు ఈ కర్మ ఉన్నది, దీన్ని తొలగించుకోవడానికే వచ్చాను అనే జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది? అందుకే కదా ఇప్పుడు మనకేం చెప్తారు, పెద్దవాళ్ళు దేవుడికి పూజ చేయండి, చేయండి, చేయండి అంటారు. ఎందుకు చేయమంటారండి? ఇప్పుడు వేరే ఏదైనా బాహ్య ప్రపంచంలో మనను నష్టపరిచేవే. ఎవరితోనన్నా మాట్లాడంగా 2-3 మాటలు మాట్లాడినాక 4వ మాటకు భేదాలు వచ్చి కొట్లాడుకునే పరిస్థితి ఏర్పడుతుంది. లేకపోతే అతి ప్రేమ వల్ల చెడిపోయే పరిస్థితులు ఏర్పడతాయి. లేకపోతే మోసపోయే పరిస్థితి ఏర్పడవచ్చు. ఎల్లకాలం ఒకటేలా ఉండవు కదా బాహ్యమైన బంధాలు. అన్నీ మోహపడే అందులో పడిపోవడమే, సుడిగుండంలో చిక్కుకున్నట్టు. సంసారం సాగరం, అందులో ఏమేమి ఉంటాయో తెలియదు. అందులో పోయిన తర్వాత తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కటి మునిగిన కొద్దీ, అనుభవాలు వచ్చిన కొద్దీ ఇది మోసము, ఇది ప్రేమ, ఇవన్నీ మనం సృష్టించుకునే. అక్కడేం లేవు. మనకు నచ్చింది, కళ్ళకు మంచిగా అనిపిస్తుంది అని మోహపడితే దాన్ని ప్రేమ అనుకుంటున్నాం, ఇష్టం అనుకుంటున్నాం. నచ్చకపోతే కష్టం అనుకుంటున్నాం. ఇష్టం లేని వాళ్ళని చూస్తే శత్రువులు అనుకుంటున్నాం. మనం నచ్చిన వాళ్ళని చూసి, ఇప్పుడు ఎవరో కొట్లాడుతుండండి, ఇక్కడ దూరం నుంచి నువ్వు చూస్తున్నావు, నీకు వాళ్ళకి సంబంధమే లేదు. కానీ అలా వాళ్ళు ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు మాట్లాడేది నీకు నచ్చితే నువ్వు వాళ్ళ వైపు పోయి మాట్లాడతావు. ఎందుకు? నీకు నచ్చినందువల్ల. వాళ్ళు కరెక్టా కదా అనేది నువ్వు డిసైడ్ చేయలేవు. వాళ్ళ గురించి నీకేం తెలియదు, నువ్వు జడ్జిమెంట్ ఇవ్వడానికి కూడా లేదు. కానీ నువ్వేమనుకుంటావంటే వాళ్ళ పట్ల ఉన్న వాళ్ళ మాట్లాడే పద్ధతో, లేకపోతే ఆ మనుషులను చూసో వాళ్ళ పట్ల నీకు నచ్చింది అనేది ఉంటుంది కదా, దాంతో వాళ్ళ సైడ్ అయిపోతుంది. ఎదుటోడిని శత్రువు చేసుకుంటాం. అంటే వాడు నీకు ఎప్పుడు తెలియదు. అయినప్పటికీ నువ్వు పోయి అందులో చేసుకొని ఒకళ్ళ సైడ్ పోయి మాట్లాడుతున్నావు అంటే అది నీకు అవసరమా? నీ కర్మ కొద్దీ అక్కడికి రావాల్సిన అవసరం ఉండేనా? నీకు విచక్షణతోని ఆలోచించుకోవాలి. అదే చెప్తుండు, కర్మల్ని అర్థం చేసుకోవాలి. మనం చేసే కర్మలు దేనివల్ల, మనం వీళ్ళని ఎందుకు ఇష్టపడ్డాం, వాళ్ళని ఎందుకు ఇష్టపడలేదు, దానికి ఏం అర్థమే లేదు. దానివల్ల ఏదో నష్టం అయిందనుకోండి, అప్పుడు ఏమంటాము, అయ్యో ఎవరి మొహం చూసినో ఏమో పొద్దున్నే లేచి అనవసరంగా ఇందులోకి పోయినా అని బాధపడతాం. ఒకవేళ అక్కడ నువ్వు చాలా గొప్పగా మాట్లాడినావని ఎదుటోడు భయపడి పారిపోయినా అనుకో, అప్పుడు పెద్ద హీరో అయిపోయినావు, అందరు వచ్చి నువ్వు చాలా బాగా మాట్లాడినావు అది ఇది అని నువ్వు సాటిస్ఫై అవుతావు, ఆనందంగా ఉంటావు. తర్వాత ఇంకా ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ ఉంటావు. ఓహో ఇట్లాంటివి చేస్తే నేను హీరోగా గుర్తింపబడతా అనుకుంటావు. ఇంకా చేయడానికి నీకు ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది అన్నమాట. అంటే నువ్వు వెళ్ళాల్సిన ప్రయాణాన్ని దాటిపోయి వేరే ట్రాక్లోకి వెళ్ళిపోతున్నావు నువ్వు. అంటే నీకు ఎక్కడ ఏది జరిగినా కూడా
అందులో ఏదో కల్పించుకోవాలి, హీరోయిజం చూపించుకోవాలి అనే దాని మీదనే నీ కాన్సన్ట్రేషన్. అంటే ఇప్పుడు ఎట్లా చూడండి, ఒకళ్ళని శత్రువు చేసుకోవడం నీకు అవసరం లేదు, ఒకళ్ళని మిత్రువు చేసుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ఎవరో నిన్ను పొగడాలి అనేది నీకు అవసరం లేదు, అసలు నువ్వు పోయే దారే కాదు, అది నీకు అవసరమే లేదు. కానీ ఇదంతా నువ్వు ఇనిషియేటివిటీ ఇది చేసుకొని కల్పించుకొని అందులోకి వెళ్ళి అవన్నీ చేస్తున్నావు. కానీ అవన్నీ నీ కర్మలే కావు, నీకు అవసరం ఉన్న కర్మ కాదు. నీకు చెప్తుంది లోపల ఆత్మ, నీ పను చూసుకో అంటే ఇట్లాంటి వాటితోనే బిజీగా తిరుగుతావు, అసలు పనులేమో చెయ్యవు. ఒక్కొక్కళ్ళు అయితే తిండి తినడం మానేసి వెళ్ళిపోయి ఏదో దేశాన్ని ఉద్ధరిస్తున్నాం అనుకుంటారు. అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళు చదువులు మానేస్తారు, చదువుకునే పిల్లలు, ఇట్లాంటి వాటి కోసము. అంటే ఒక చిన్న విషయం ఏం లేదు అందులో. మనం నచ్చింది నచ్చలేదు, హీరోయిజం చూపించుకోవడం, ఇంకేదో మన ఇంటెన్షన్, దానివల్ల అటు వెళ్ళిపోయినాం అంతే. అది నాకు లాభమా నష్టమా, ఇది నేను చేయాల్సిన పనేనా, నాకు అవసరం ఉందా అనే వివేకము అనేది లేకపోవడం వల్ల అవి జరుగుతాయి. అదే చెప్తుండు భగవంతుడు, దివ్యమైన జన్మ నాది, ఈ దివ్యమైన జన్మ కర్మల్ని అర్థం చేసుకోవడము మనం పొందాలి. అంటే వాటిని మన జన్మ ఏంటిది అనేది తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం కలిగినప్పుడు మనం సర్వబంధాల నుండి విముక్తులమవుతాము, చక్కగా సత్యానికి దగ్గర అవుతాము. మరి భగవంతుడి దగ్గర ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. అందుకే ఏకాదశి ఉపవసించండి అంటే భగవంతుడికి చేరువుగా ఉండండి, ఎక్కువ మాట్లాడకండి, ఎక్కువ ఆహారం తింటే నిద్ర వస్తుంది కాబట్టి ఆ నామస్మరణ చేయండి ఆ రోజు అని చెప్తారు. అయితే అదే ఆరోగ్యానికి కూడా మంచిది అనుకోండి, అది వేరు. మరి ఆ రోజన్నా కనీసం నియమంగా ఉంటాము అని. భగవంతుడి పూజ చేసినంతసేపు అన్నా కనీసం ఒక పావు గంట మనం మనశ్శాంతిగా ఉంటాము, బాహ్యమైన వాటి ప్రభావం నుండి లోను కాకుండా కాపాడుకోబడతాం. ఎప్పుడైతే పూజ చేసుకుంటున్నామో చూడండి, దాని ప్రభావం అనేది ఒక 3-4 గంటల వరకు ఉంటుంది మనకు, ఏమీ కాదు. అది అయిపోయి ఒక 3-4 గంటలు అయిపోయిన తర్వాత మనం బాహ్య ప్రపంచానికి అట్రాక్ట్ అవుతాం. మీరు గమనించుకోండి, ఇంట్లో కనుక మంచిగా అష్టోత్తరంతో లక్ష్మీదేవిని పూజించుకొని, లేకపోతే విష్ణు సహస్రనామం చదువుకోవడం, వినడము, హనుమాన్ చాలీసా ఇట్లాంటివి చేసి బయటకు వెళ్ళిండ్రు అనుకోండి, ఆ రోజు ఎంత ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటారు, అంత సక్సెస్ఫుల్గా ఉంటుంది. ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఆ ప్రభావం అనేది పోతుంది, ఆ పవర్ అనేది. ఎందుకంటే బయట ఉంటారు కదా, ఇంట్లో పూజ చేసుకున్నారు, ఇంట్లో ఉంటుంది ఆరా అన్నది, కానీ మీరు ఉన్న ప్లేస్లో ఉండదు. మీరు చేసుకున్నందువల్ల మీ బాడీతోని కొంత పవర్ వచ్చేస్తుంది. ఆ పవర్ వల్ల అప్పటి వరకు 4 గంటల వరకు మీరు ఆనందంగా ఉంటారు. అందరూ మెచ్చుకోవడము, ఆనందం అన్నీ కనబడతాయి ఆ రోజు. కావాలంటే మీరు ప్రాక్టికల్గా చేసి చూసుకోండి. అయితే ఎప్పుడైతే లంచ్ చేసేసి తర్వాత పని మొదలు పెడతారు చూడండి, ఆ పొద్దున కలిగిన ఆనందము, సక్సెస్ అనే దానివల్ల మనకు వెంటనే ఈజీ అయిపోతుంది లైఫ్ అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఆనందంతో ఒక రకమైన అహంకారం వస్తుంది, అబ్బా ఎంత బాగుంది అని. మనం ఏదైనా సక్సెస్ అయినప్పుడు ఎట్లా ఉంటుంది, అట్లా ఆ రోజు ఆనందం గడిపాము. ఆ ఆనందం వల్ల ఏమవుతుంది, అలసత్వము, తేలిక భావము ఇట్లాంటివి కలుగుతాయి. కలిగి మధ్యాహ్నం పూట అంతా వట్టిగానే గడిచిపోతుంది. ఆ రోజు పని ఏమి ఉండదు, ఏమీ లేదు, ఇంటికి వచ్చేస్తారు, అయిపోతుంది. అట్లా ఎందుకు అయింది అంటే నువ్వు ఆనందపడ్డావు, అదే ఆనందంతో కంటిన్యూగా చేయాలి. కానీ నీలో ఏం భావం వచ్చేసింది అంటే ఆ ప్రభావం వల్ల నువ్వు 10 మందిలో
వెలిగిపోవడం వల్ల అందరూ నిన్ను మెచ్చుకోవడమో, లేకుంటే నువ్వు చేసింది బాగుందనడము, నువ్వు తొందరగా పని చేసుకోవడము, ఇలా ఒక మంచి మాట మాట్లాడడము జరిగింది. జరగడం వల్ల అందరికీ పాజిటివిటీ పెరిగిపోయింది అక్కడ. ఆ పాజిటివిటీ పెరిగిపోయినప్పుడు మనలో శక్తి పెరుగుతుంది. ఆ శక్తి ఏమైంది, నీకు కొంచెం అహంకారంగా మారిపోయింది అనమాట. అహంకారంగా ఎప్పుడైతే మారిపోయిందో, నువ్వు తిన్నావు కదా, తినగానే అప్పుడు ఏమవుతుంది, ఆ పొద్దున వచ్చిన శక్తి అంతా తరిగిపోయింది. తరిగిపోవడం వల్ల అహంకారం మాత్రమే ఉంది. దానివల్ల ఏమవుతుంది, నువ్వు ఇంకేమీ చేయలేకపోతావు. దాంతోనే మనసు నిండిపోయింది నీకు. ఇంకా అబ్బా ఈరోజు జాలు మస్తు చేసినావు అనుకొని రేపు చేస్తావా లే అని ముచ్చట్లు పెట్టేసి వచ్చి హాయిగా రెస్ట్ తీసుకోవడం. ఇంట్లో కూడా గొప్పగా ఇవాళ ఎంత మంచిగా అయింది, ఇట్లా అయింది అట్లా అయింది అని ముచ్చట అంతా చెప్పేస్తారు. ఆ రోజు ఇక ఎంత ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. తెల్లవారి మళ్ళీ మామూలు. అందుకని భగవంతుడిని పూజ చేసుకోమంటారు. ఆ ఎఫెక్ట్ను మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు రోజు చేసుకుంటే, పొద్దున సాయంత్రం కూడా చేసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది అని దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతూ ఉంటే మనము శక్తిమంతులం అవుతాము. రోజు ఆ విధంగా ఆనందంగా ఉండవచ్చు, మనకు ఎటువంటి ఇబ్బందులు రావు. అదే అదే జ్ఞానమయ్యా అని. మరి ఎందుకండి దేవుడి గురించే తెలుసుకోవాలని? నువ్వు తెలుసుకోకు, దేవుడి గురించి తెలుసుకోకు. సరే, నువ్వు ఒక ఆఫీసర్ దగ్గరికి పో, లేకపోతే ఇంకెవరి దగ్గరికి అన్నావు పోయి ఏమైనా మాట్లాడితే మనకేమైనా లాభం ఉంటుందా? ఏ మనిషి దగ్గరికి పోయి మాట్లాడినా దానివల్ల ఏదో ఒకటి మంచి జరుగుతుంది, ఒకటి చెడు జరుగుతుంది. మళ్ళీ మనకు కావాల్సినవి అన్నీ, ఇప్పుడు మనకు గ్రాసరీ కావాలంటే ఒక షాప్కి వెళ్ళాలి, ఇంకోటి ఏదో కావాలంటే ఇంకో చోటికి వెళ్ళాలి, ఇంకేదోడికి దగ్గరికి పోయినా ఇంకేదో కావాలి అంటే ఇంకేదో ప్లేస్కి వెళ్ళాలి. ఇట్లా ఉంటుంది. డబ్బులు కావాలంటే అప్పులు ఇచ్చేటోడి దగ్గర పోవాలి, బ్యాంకుకి వెళ్ళాలి. కూరగాయలు కావాలంటే మార్కెట్కి వెళ్ళాలి. ఇట్లా బాహ్యమైనవన్నీ కూడా విడివిడిగా దొరుకుతాయి. కానీ అన్నీ ఇవ్వగల సర్వశక్తిమంతుడు భగవంతుడు. కాబట్టి నీకు ఆ శక్తి అనేది ఎక్కువ. అందుకోసం భగవంతుడి దగ్గర ఉండాలి. మళ్ళీ మనం ఎన్ని చేసినా చేయించుకుంటాడు, ఆయన ఏం అడగాడు పాపం. నువ్వు ఇట్లెందుకు చేసినావు అట్లెందుకు చేసినావు అన్నాడు. మననేం చిన్నపుచ్చాడు, డిస్కరేజ్ చేయడు. మనం ఏ విధంగా చేసినా కూడా తను ఆనందిస్తాడు, మనకి ఇవ్వాల్సిన ఫలితం ఇస్తాడు. అది మనం తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్తున్నాం. అంతే. అయితే ఇప్పుడు ఈ 10వ శ్లోకాన్ని చదువుదాము. 10వ శ్లోకం కూడా మంచి శ్లోకం, చాలాసార్లు విన్నదే. వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞానతపసా పూతా మద్భావమాగతాః. అంటే నన్ను ఆశ్రయించిన చాలామంది జ్ఞానం అనే తపస్సు చేత పవిత్రులై నా స్వరూపాన్ని పొంది తరించారు. వారు రాగ భయ క్రోధాదుల్ని తుదముట్టించారు. వారికి నేనే అంతా. అంటే వీతరాగ భయ క్రోధ, మనకి రాగము భయము క్రోధము 3 ఉంటాయి ఎప్పుడైనా కూడా. ఇప్పుడు అర్జునుడికి కలిగింది అదే కాబట్టి చెప్తున్నాడు. వాళ్ళ భీష్మాచార్యులు వాళ్ళందరినీ చూసి రాగము అంటే ప్రేమ కలిగింది. తర్వాత భయపడ్డాడు, నేను పాపం చేస్తున్నాను కాబట్టి యుద్ధం చేయాలనుకున్నాడు. కాబట్టి ఏం చేయాలి మరి? వాటిని తుదముట్టించుకోవాలి. అంటే వాటిని తొలగించుకోవాలి అంటే బయట ఎవరి దగ్గరికి పోయినా ఇవే కలుగుతాయి. ఒక భగవంతుడి దగ్గరికి పోతేనే మనకు ప్రేమ ఆనందం కలుగుతాయి. కాబట్టి భగవంతుడి గురించి తెలుసుకోవాలని చెప్తూ ఉండు.
అవునా కాదా? ఇప్పుడు ఏ వస్తువు చూసినా కోరిక పుడుతుంది, తీరకపోతే కోపం వస్తుంది, దాని మీద ప్రేమ వస్తుంది, దానికోసమే మనం తప్పించడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి కదా. అయితే శత్రువులు అవుతారు, లేకుంటే మిత్రులు అవుతారు. ఇవన్నీ శాశ్వతమైనవి కాదు. ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది, ఇంకోటి కొత్తది వస్తుంది. కాబట్టి అవి అశాశ్వతమైన వాటి మీద మనం ప్రేమ పెంచుకొని దాన్ని ఏమో చేస్తా అనుకుంటే ఏం లాభం? వేస్ట్. అది మనం పుట్టిన జన్మకు సార్థకత కాదు. అది అంటే నిత్యుడు సర్వజ్ఞుడు అయిన ఆ సర్వేశ్వరుని గురించి తెలుసుకొని అతని దగ్గర ఉన్నామనుకో, అప్పుడు ఎప్పుడూ మన వెంట ఉంటాడు భగవంతుడు. ఎప్పుడూ మన వెంట ఉండి మనకు సహాయం చేస్తా అని రెడీగా ఉన్నవాడు భగవంతుడు. వాడిని వదిలిపెట్టి మనము ఇప్పుడు ఎవరి వెనకాలో మనం పడుతున్నాం. ఒక్క భగవంతుడిని పట్టుకొని ఉంటే భగవంతుడు అన్ని ఇవ్వగల సమర్థుడు. కానీ అది వదిలేసి ఇంకా బయట ప్రపంచంలో ఇంకేమేమో ఉన్నాయనుకుంటూ వెళ్తూ ఉన్నాం. వెనకాలనేమో భగవంతుడు అరే నేను ఇక్కడ ఉన్నారా, నన్ను చూడండి అంటున్నాడు. మనం చూడట్లేదు. అలా ఎవరైతే వెనక్కి చూసి తెలుసుకొని భగవంతుడి గురించి జ్ఞానాన్ని పొందుతారో వాళ్ళ జీవితము కర్మబంధాల నుండి విముక్తి చేయబడుతుంది అని చెప్తూ ఉన్నారు. అట్లా చాలామంది జ్ఞానము అంటే ఆ జ్ఞానాన్ని మనే తపస్సు. భగవంతుడి గురించి తెలుసుకోవడమే, ఆ జన్మ గురించి తెలుసుకోవడమే జ్ఞానము. దాని గురించే మనము చదవడము, దాని గురించే మాట్లాడము, దాని గురించే చెప్పడము, ఇదే తపస్సు. ఏవైనా సరే అంటే ఇవి పవిత్రములైనవి కాబట్టి పవిత్రమైన విషయాలను మనం చెప్పడం వల్ల, చేయడం వల్ల మనకు జ్ఞానము ఇంకా పెరుగుతూ ఉంటుంది. మరి జ్ఞానం పెరిగిన కొద్దీ ఏం తెలుస్తుంది? సర్వజీవుల యందు భగవంతుడు ఉన్నాడు అని తెలుస్తుంది. కాబట్టి అన్నిటినీ ప్రేమతో చూస్తాం. మనం చూసినప్పుడు మనకు శత్రువులు అనేవాళ్ళు ఉండరు. కాబట్టి మనకు ప్రేమ అనేది ఉండదు, కోపము అనేది ఉండదు, సమత్వ భావం కలుగుతుంది. అందుకే రాగము, భయము, క్రోధం ఎప్పుడు వస్తుందండి? బాహ్యమైన విషయాలను కోరినప్పుడు, ఆశించినప్పుడు అవి దక్కకపోతే కోపాలు వస్తాయి. ఒకవేళ మనకు నచ్చిన విషయాలు ఉన్నప్పుడు వాటి యందు రాగము అంటే ప్రేమ, మోహం కలుగుతుంది. భయం ఎప్పుడు కలుగుతుంది? శక్తిహీనులమైనప్పుడు ఎదుటివాడికి భయపడతాం. ఇవి ఉంటాయి. మరి జ్ఞానులైన వాళ్లకు సర్వశక్తిమంతుడైన భగవంతుడు మనను రక్షించేవాడు అని అనుకున్నవాడు భక్తుడు భయపడతాడా? భయపడాడు. ఇప్పుడు ఎవరన్నా అంటారు కదా, నాకు కృష్ణుడే ధైర్యం ఇస్తాడు, ఆ కృష్ణుడే నన్ను కాపాడుతాడు, ఆ వెంకన్ననే కాపాడుతాడు అనుకుంటాం కదా మనం. కానీ అంటున్నాము, కానీ అలా నమ్మి ఉండట్లేదు. అక్కడ వచ్చింది బాధ. అలా ఉన్నవాళ్ళు వీటిని తొలగించుకుంటారు కాబట్టి ఎప్పుడు సమత్వ బుద్ధితో ఉండగలుగుతారు. కాబట్టి వాళ్ళు ఈ బాహ్య బంధాల నుండి విముక్తులవుతారు అని చెప్తున్నాడు అర్జున. తెలుసుకో, ఇది మనకు అన్ని విషయాల యందు ఆసక్తే రాగము. దేని గురించి అయినా బాధపడుతూ ఉంటాం మనం. అన్నిటికీ కొంతమంది భయపడుతూ ఉంటారు. ఏ పని చేసినా భయపడతారు. కొంతమందికి కోపం ఎక్కువ వస్తూ ఉంటుంది. ప్రతిదానికి వాళ్ళు ఇట్లా మాట్లాడితే అయిపోయి కోపం వచ్చేస్తుంది. వాళ్ళు ఎందుకు కోపం వస్తుందో అర్థం కాదు. అబ్బో వాడిని ఏమనకు, వాడికి బాగా కోపము అంటారు. ఎందుకండి కోపము? కోపం తగ్గించుకోవాలి అంటే చిన్నప్పటి నుంచి కూడా మనమే తయారు చేస్తాం వాళ్ళని. నోడు అబ్బో వాడు చెప్పినట్టు వినాడు అంటే వినాడు, వాడు ఎప్పటికీ వినాడు. చిన్నప్పటి నుంచి మనమే పెట్టేసినాం. అబ్బో వాడు మొండోడు,
వాడు అన్నది అయ్యేదాకా ఇడిచిపెట్టాడు అంటది తల్లి ప్రేమతోని గొప్పగా తన కొడుకు గురించి. కానీ ఆ గొప్ప లక్షణం ఏంటి? అది పనికొచ్చే లక్షణమా? కాదు. అంటే మనకు ఏది పనికొస్తుందో దాన్నే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పిస్తూ వెళ్ళాలి. ఇవి కేవలము మనను మనం మార్చుకోవడం కాదు, తల్లిదండ్రులుగా పిల్లలకు ఇవి అలవాటు చేయాలి. ఈ చిన్నప్పటి నుంచి అలవాటు అయితే పెద్దగా అయినాక అవే కంటిన్యూ అవుతాయి. సాధ్యమైనంత వరకు వీటిలో ఇచ్చిన ఏదో భగవద్గీత అంటే ఎప్పుడో కూర్చొని ముసలోళ్ళు దేవుడికి భక్తితో చదువుకునేది కాదు. దీన్ని అర్థం చేసుకొని మన జీవితంలో ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిన విషయాలు. కాబట్టి ఇవన్నిటినీ చిన్నప్పటి నుంచే అర్థం చేస్తూ వెళ్ళాలి. దేని పట్ల అందరూ కలిసిమెలిసి ఉండడము, ఒకళ్ళను చిన్నబుచ్చడము, ఒకళ్ళకు కోపం వచ్చిందనుడు, ఒకళ్ళకు అమాయకులనుడు, ఇలా పేర్లన్నీ మనమే పెడతాం, ఎవరు పెట్టరు, మనమే క్రియేట్ చేస్తాం. అరే పెద్దోడికి కోపం బాగా, చిన్నోడు అమాయకుడు, అయ్యో పాపం వాడికి బలం లేదురా వాడిని కొట్టకురా అన్న కొద్ది వీడు ఇంకా అదే అలసు చేసుకుంటాడు. ఇట్లా తయారు చేసేది మనమే. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవాలంటే భగవద్గీత చదువుకోవాలి. ఇది కేవలం ఇప్పుడు ఎవరో యుద్ధం చేసేటోళ్ళకి అవసరమైంది కాదు. ఏదో పండు ముసలోళ్ళు అయినాక కూర్చొని చదువుకోవాల్సిన అవసరము లేదు. వాళ్ళు ఇంకేం నేర్చుకొని ఏం సాధిస్తారండి? ముసలోళ్ళు అయినాక చిన్నపిల్లలప్పుడు ఈ విషయాలు తల్లిదండ్రులు చెప్పినట్టయితే వాళ్ళు ఎదిగే క్రమంలో వీటిని ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కానీ ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయొద్దు అనే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం అంటే నిజంగా ఇప్పుడు మత్స్యావతారం ఎట్లా పుట్టిండు ఇది తెలుసుకోవడే కాదు, మన జన్మ ఏంటి, మన ఎదుటోడి జన్మ ఏంటి, వాడు మంచోడా కాదా, చెడ్డోడా, స్నేహం చేయాలా, ఇవన్నీ జ్ఞానమే. మనం ధర్మాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు ఈ జ్ఞానం అనేది కలుగుతుంది. దానివల్ల మనం జీవితంలో ఎదగగలుగుతాం. ఆ పాయింట్ ఇంపార్టెంట్ దీంట్లో తెలుసుకోవాల్సింది. ఇది మనం పిల్లలకు చిన్నప్పటి నుంచే ఈ తేడాలను తెలియజేయాలి. అందుకే ఇంట్లో రోజు భగవద్గీత పెట్టి వినిపియండి, హనుమాన్ చాలీస పెట్టండి, ధైర్యం వస్తుంది. చక్కగా శనివారం విష్ణు సహస్రనామం పెట్టండి. పిల్లలు వింటూ 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 నేర్చుకుంటారు. మనం ఏం కష్టపడి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇంట్లో సీరియళ్ళు పెట్టి చూపించినాం అనుకోండి, అవే వస్తాయి కదండి. అదేంటో రైమ్స్ పెట్టి వింటారు, ఆ రైమ్స్ వస్తాయి. ఆ రైమ్స్ వాడుతూ ఉంటే తల్లిదండ్రులు చూసి అబ్బాయి ఎంత మంచిగా వాడుతూ మెచ్చుకుంటే అదే మన ధర్మం అని వాడనుకుంటాడు. కాబట్టి మనము ముందు ఇవి తెలుసుకొని వీటికి తగినట్టు పిల్లల్ని తయారు చేయాలి అని నేను కోరుకుంటాను. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.